నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు ఎన్డి షబీర్, రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ షేర్ అలీ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ఇబ్రహీం ఆధ్వర్యంలో జీవన్ రెడ్డిని కలవడం జరిగింది. సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్, ప్రత్యేక బడ్జెట్ మరియు సంచార ముస్లింల సమస్యలు అభివృద్ధి కోసం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లడం, పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారితో పాటు వివిధ పార్టీ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ సంచార ముస్లింల ఐక్యత సంచార ముస్లింల ఐక్యత. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఈరోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులైన జీవన్ రెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం ఇప్పటి వరకు అమలు కాలేదు. బీసీఈల కోసం ప్రత్యేకంగా 1000 కోట్ల కేటాయింపు బడ్జెట్ ఇస్తామన్నారు. మరియు ప్రత్యేక కార్పొరేషన్ కూడా మేనిఫెస్టోలో సంచార ముస్లింల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు కాలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజా దర్బార్లో వెళ్ళి కలిస్తే త్వరలో చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కాలేదు. జీవన్ రెడ్డి గారిని ఓసారి కలిసి వివరించడం జరిగింది. అయితే జీవన్ రెడ్డి గారు ఏమన్నారంటే, త్వరలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ త్వరలో నెరవేరుస్తాం తప్పకుండా అని హామీ మరోసారి ఇచ్చారు. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం ఓబీసీ లిస్టు సెంట్రల్ గవర్నమెంట్కు పంపించింది. కానీ అక్కడ కూడా అది పెండింగ్లో ఉంది. ఆ విషయం కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సంచార ముస్లింలలో 12 తెగలు ఇంకా ఓబీసీ లిస్టులో చేర్చడం జరగలేదు. 2 తెగలు మాత్రమే ఓబీసీ లిస్టులో ఉన్నాయి. ఒకటి ఖురేసీలు, ఇంకొకటి ఫకీర్ సాహెబ్లు. ఇద్దరు తప్ప మిగతా 12 తెగలు ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చడం జరగలేదు. కాబట్టి దాని మీద కూడా జీవన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అయితే త్వరలో ఇచ్చిన హామీలన్నీ ప్రత్యేక కార్పొరేషన్, ఈ బడ్జెటు, ఈ కోడ్ అమలులో ఉన్న కారణంగా త్వరలో ఈ ఎన్నికలు జరిగిన వెంటనే సంచార ముస్లింల కోసం ప్రత్యేక కార్పొరేషన్ మరియు బడ్జెట్ మరియు మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడే సీనియర్ నాయకులైన ఇతర మంత్రులకు కూడా కాల్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది. అన్నారు కదా ప్రజా దర్బార్కి, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలిశారా, లేదంటే మామూలుగా ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చేచ్చారా? లేదు, మొదటి రోజే ఏదైతే ప్రజా దర్బార్ ఉండే ఆ రోజు మొదటి రోజే పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు అయితే మొదటి రోజే ప్రజా దర్బార్లో వెళ్ళడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని మరియు సీతక్క గారిని కూడా మొత్తం కలవడం జరిగింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు స్పష్టంగా వాళ్ళు త్వరలో నెరవేరుస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే మొన్న 16 కార్పొరేషన్లు ఇచ్చిర్రు. కమ్మ, మునూరు, కాపు, రెడ్డి, అన్ని కులాల కంటే కూడా వెనుకబడ్డ సంచార ముస్లింలకు కార్పొరేషన్ ప్రకటించకపోవడం విచారకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో మాకంటే వెనుకబడ్డ తెగలు, కులాలు ఏవి లేవు. అందరికన్నా వెనుకబడి ఉన్న మాకు ఇవ్వకపోవడం నిరాశపరిచింది. అదే విషయం జీవన్ రెడ్డి గారికి పోయి వివరించడం జరిగింది ఈరోజు. అయితే వారు సానుకూలంగా స్పందించి త్వరలో తప్పకుండా ఈ కోడ్ అమలులో ఉంది కాబట్టి కోడ్ అయిన తర్వాత ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఏంటంటే ముస్లిం డిక్లరేషన్లో మొదటి హామీ ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల లోపు కులగణన చేసి విద్యా ఉద్యోగాల్లో మైనార్టీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అన్నారు. అయితే మొన్న అసెంబ్లీలో తీర్మానం బీసీల తీర్మానం కులగణన కోసం తీర్మానం చేయడం జరిగింది.
కానీ మాకు పరిగణలోకి తీసుకోలేదు. బీసీలకు ఇక్కడ హామీ ఇచ్చి అది విస్మరించారు. దానిపై కూడా జీవన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. అయితే త్వరలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కులగణనలో కూడా సంచార ముస్లింలను పరిగణిస్తామని చెప్పడం జరిగింది.